నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేతలు. పేపర్ లీకేజ్కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆర్గనైజేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థి నాయకులు పేపర్ లీకేజీతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో వెళ్లిందన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేతలు. NTA down 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 NTA down down NTA down down స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ జోన్ తరపు నుండి మేము ఈరోజు నీట్ లీక్ మీద ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. 21, 2021, 24 మరియు 26లో మళ్ళీ ఈసారి పేపర్ లీక్ అయింది. 24లో లీక్ అయినప్పుడు కూడా మేము సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేసి అందులో గెలవడం జరిగింది. ఎంతో మంది స్టూడెంట్స్ని రీనీట్ పెట్టడం జరిగింది. ఈసారి కూడా మనం చూసినట్లయితే 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే నీట్ అప్లై చేశారో వాళ్ళందరి భవిష్యత్తుతో ఇది ఆటలాడబడుతుంది. వాళ్ళ ఫ్యూచర్ ఒక జోక్ లాగా అయిపోయింది. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని ఒక జోక్ లాగా చూసుకుంటారు. కేవలం డబ్బుల కోసం మాత్రమే ఎంతో ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్లో, ఒక డాక్టర్ లైఫ్లో, డాక్టర్ ఆస్పిరెంట్ లైఫ్లో ఇంపార్టెంట్ ఎగ్జామ్ 17 ఇయర్స్ ఏజ్లో తను ఎన్నో సంవత్సరాలు కష్టపడి 2 ఇయర్స్ ఇంటర్లో కష్టపడి తను ఒక ఎగ్జామ్కి అప్లై అయినప్పుడు వెంటనే ఎంతో ఆశతో రాసిన తర్వాత సడన్గా న్యూస్లో పేపర్ లీక్ అని వస్తే ఆ స్టూడెంట్ యొక్క సైకలాజికల్గా తన ఇంపాక్ట్ ఏర్పడుతుంది. తన కంట్రీ మీద ఎలాంటి రెస్పెక్ట్ తనకు ఉంటుంది, తన కంట్రీ మీద తన ఈ గవర్నమెంట్ సిస్టమ్ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. మనం చూసినట్లయితే ఏవైతే స్కామ్స్ అవుతున్నాయో, ఇవి ఏవైతే పేపర్ లీక్ అవుతున్నాయో వెంటనే దీన్ని ఖండించాలి. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తరపు నుండి, తెలంగాణ జోన్ తరపు నుండి మా డిమాండ్స్ ఏంటంటే ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద తను వెంటనే రిజైన్ చేయాలి. ఎన్నోసార్లు పేపర్ లీక్ అయినా, ఎన్నో ఎడ్యుకేషన్ స్కామ్ జరుగుతున్నా ఎటువంటి యాక్షన్స్ లేదు, స్ట్రిక్ట్ గా ఎలాంటి దాని మీద తీసుకోవడం లేదు.